అదేం గదే? అది బట్టలు మార్చుకునే గదయ్యా. అయ్యా, అక్కడేమీ లేదయ్యా. మీకెందుకు శ్రమ? ఏ పాములోనో తెచ్చి పట్టించేత్తాలేయ్యా. వద్దు, ఆ పాము ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. మీరు ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు. వెళ్ళిపోండి. లేదయ్యా, మా ప్రాణాల కోసం పానానికి పానమైనా ఈ ఇంటిని వదులుకోలేం. నీకేమైనా పిచ్చా? ఆ పాము మిమ్మల్ని ఏమైనా చేస్తే? ఏం చేయదయ్యా. ఏ ఆ పాము మీకేమైనా బంధువా? కాదు, కానీ మేం మీకు బంధువులమయ్యా. మీరే చెప్పారుగా మేము మీ మనుషులమని. మీ పేరు చెప్తే నాకు నీడని కూడా తాకలేదని. మీరుండగా ఇక మాకేం భయమయ్యా. నేను చెప్పిన మాటే తిరిగి నాకు చెప్పింది. వీళ్ళని ఖాళీ చేయించడం అంత సులువు కాదు. సరే, మీ ఇష్టం. పక్కలో పావును పెట్టుకుని బతుకుపోతున్నారు. పాలు పోసిన విషం కక్కడం తప్ప విశ్వాసం చూపించని జాతి అది. జాగ్రత్త. అయ్యా, అమ్మయ్యా, నా నాగమ్మకి ఏం కాలేదు. పశుపతి! బుట్టలో ఉన్న పావులేగా బుర్ర వాడితే సరిపోతుందని ఆగాను. కానీ అది పుట్టలో ఉన్న పావు అని తెలిసింది. అందుకే బుర్రను పక్కన పెట్టి కర్రతో పరిష్కారం వెతుకుతాను. లొంగిందా సరే, లేకపోతే దుక్కు తిన్న ఈ చేతులతోనే దాన్ని అడ్డంగా నరికి చంపేస్తాను. ఈ ధనుంజయ వర్మ మనసు పెడితే మృత్యుంజయుడు కూడా వాళ్ళని కాపాడలేడని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఓహో, అంటే నిధిని తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. చెయ్యండి చెయ్యండి, మీ వెనక నేనున్నానుగా ఆ నిధిని కొట్టుకుపోవడానికి. శభాష్ వర్మ, నీ తెగింపు చూస్తుంటే నిధి వేటకు ముగింపు దగ్గర పడినట్టు అనిపిస్తుంది. కానీ పొలంలో పరమేశం ఉంటాడు కదా, వాడు ఉండగా నిధిని తీయడం చాలా కష్టం. ఈ రోజు దాటితే నిధి తీయడం నాకు కష్టం. ఇలాంటి ముహూర్తం 25 ఏళ్లకు ఒకేసారి వస్తుంది. ఆ సమయంలో నాగశక్తి మందగిస్తుంది. అప్పుడు మన మంత్రశక్తి తేలిగ్గా దాన్ని బంధిస్తుంది. కానీ ఆ ముహూర్తం దాటిందనుకో, నాగశక్తి యోగశక్తితో సమానంగా వెలుగుతుంది. దగ్గరకు వెళితే దగ్ధం చేస్తుంది. లేదు, పెట్టిన ముహూర్తానికి నువ్వు పూజ చేస్తావు, నీతో నేను చేయిస్తా. మరి ఆ పరమేశం? ఆ పరమేశ్వరుడి దగ్గరికి పంపిద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.